ఇక్కడ చూసుకుంటే మనకు పంచముఖి యూత్ అసోసియేషన్ జై శ్రీ గణేష భాయ్ 15th year సెలబ్రేషన్ మనకి మండపం కాడ చాలా మంది భక్తులు అయితే వస్తారు కదా మెయిన్ అన్నదానం అది ఒక 4500 మెంబర్స్ కి అన్నదానం ఉంటుంది. గ్రేట్ అన్న గ్రేట్. మాకు ఇంత మంది ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై శ్రీ గణేష. సో నా వెనకాల చూసుకుంటే మండపం కాకుండా ఒక్క మాటలో చెప్పాలంటే ప్యాలెస్ అని చెప్పొచ్చు. హైదరాబాద్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గణేష్ పండల్ అని చెప్పొచ్చు. సో లోపలికి ఫాస్ట్ గా వెళ్ళి అయితే మనం కవర్ చేసుకుందాం. లెట్స్ గో. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పండల్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి పంచముఖి యూత్ అసోసియేషన్ ఆర్గనైజర్ వచ్చేసి మనకి కరుణాకర్ లల్లు అన్న అయితే ఉన్నారు. సో లోపల కమిటీ మెంబర్స్ అయితే ఉన్నారు. దశ అవతారం సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫీట్ మనకి టోటల్ ఓవరాల్ 60 feet అనేది ఉన్నది. ప్రోగ్రామ్స్ పల్లకి సేవ కావచ్చు, హనుమాన్ చాలీసా కావచ్చు, సో ఇంకా అన్నదానం ప్రోగ్రామ్ కావచ్చు, నిమజ్జనం ప్రోగ్రామ్ కావచ్చు. ఇన్ డెప్త్ గా మన వాళ్ళకి ఒకసారి చెప్పండి. జై శ్రీ గణేష భాయ్. మాది పంచముఖి యూత్ అసోసియేషన్. ఇది 15th year సెలబ్రేషన్ అండ్ ఎవ్రీ ఇయర్ విత్ డిఫరెంట్ కాన్సెప్ట్ మేము చేస్తాం. ఇది ఈసారి దశావతార్ కాన్సెప్ట్ అండ్ విష్ణుమూర్తి రూపంలో వినాయకుడు ఉన్నాడు. లాస్ట్ ఇయర్ కంటే ఇంకా పెద్దగా చేయాలి, భారీగా చేయాలని అనుకొని ఇంకా పెద్దగా చేసాం. ఇలా చూస్తున్నారు మీరు అందరూ. సో ఇంతవరకు వచ్చాం. అందరూ ప్రతి మనిషి వాళ్ళ సాయంతో ఎంతైతే వాళ్ళ కృషి వాళ్ళు చేసి ఈ వరకు తీసుకొస్తున్నాం. అందరం ఒకటి. ఇది చౌదరి ఆర్ట్స్. గత ఎన్ని సంవత్సరాల నుంచి అయినా చేపిస్తున్నాం. నితిన్ అండ్ విక్కీ చేసారు. ఓకే. ఫ్రమ్ పాస్ట్ 3 years వాళ్ళు చేస్తారు. సో ఇంకా మన అన్నదానం ప్రోగ్రామ్ అనేది నేను స్పెషలైజేషన్ అంటే బ్రేక్ఫాస్ట్ సెక్షన్ కానీ మన దగ్గర ఉంటుంది అని చెప్పి. అవునవును. డైలీ మనది 2500 members బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. గ్రేట్. ప్రతి డే ఒక్కొక్క ఐటమ్ ఉంటుంది. గ్రేట్. ఇవాళ చూసుకుంటే నూడిల్స్ ఇంకా మంచూరియా. ఓకే. ప్రతి డైలీ ఒక్కొక్క దినం ఒక్కొక్క బ్రేక్ఫాస్ట్ వెరైటీస్ ఉంటాయి. అండ్ వెనస్డే ఉంది మన అన్నదానం, మెయిన్ అన్నదానం. అది ఒక 4500 members కి అన్నదానం ఉంటుంది. గ్రేట్ అన్న గ్రేట్. అండ్ అంతా అందరు కలిసి చేస్తున్నాం. సో నిమజ్జనం వైజ్ గా కానీ ఎలా ఉండబోతుందన్న ఈసారి? నిమజ్జనం 6th కి నిమజ్జనం. ఓకే. 11 o'clock స్టార్ట్ అయిపోతుంది. 7 o'clock వరకు ఎండ్ అయిపోతుంది. సో మనం నిమజ్జనం మనం షామీర్పేట వేస్తాం కానీ ఎవ్రీ ఇయర్ షామీర్. అండ్ క్రౌడ్ ఎవ్రీ ఇయర్ ఇంత పెరుక్కుంటా చాలా అంటే చాలా ఎక్కడనో వెళ్ళిపోతున్నాం. మేము స్టార్టింగ్ పెట్టినప్పుడైతే 9 o'clock మా దగ్గర పబ్లిక్ బంద్ అవుతుంది. అవును. ఇవాళ 2:30, 3 o'clock వరకు ఎక్కడెక్కడికెళ్ళి వస్తున్నారు. సో మా గణేశుడు ఒక ట్రెండ్ అవుతుంది అని ఒక భావన మాది. ఆల్ ఓవర్ భాగ్యనగరం కావాలి. లొకేషన్ ఎక్కడనో కాదు, మన అల్వాల్ రిసాలా బజార్ సాధనా మందిర్లో అయితే ఉన్నది పెద్ద మండపం. అంటే మన మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అన్న? మన మెంబర్స్ 40 members వరకు. గ్రేట్. ఇవాళ చాలా మంది ఇలా కొంతమంది బయట ఉన్నారు, కొంతమంది బిజినెస్ ఉన్నాయి. మనకి మండపం కాడ చాలా మంది భక్తులు అయితే వస్తారు కదా. సో స్వామివారికి మనకి ప్రసాదం కానీ అన్న వైజ్ గా మనకి డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 2000 నుంచి 5000 members కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డైలీ వెరైటీస్. సో మెయిన్ మన ముఖ్యం ఇప్పుడు వచ్చే వెనస్డే 5000 నుంచి 6000 members కి అయితే మనం అన్నదానం ప్రోగ్రామ్ అయితే చేస్తున్నాము. అన్న ఒక్కసారి మన వాళ్ళకి చూస్తున్న వాళ్ళకి ఒకసారి చెప్పండి అన్న. జై శ్రీరామన. మేము ఇది పంచముఖి యూత్ అసోసియేషన్ వాళ్ళం. ఇక్కడ డైలీ మా దగ్గర ఒక నైట్ పూట టిఫిన్స్ పెడతాము. ఓకే. అన్ని జాగాల ప్రసాదం ఉంటుంది. ఇది కూడా ప్రసాదమే కానీ డైలీ ఒక 2500 to 3000 members వరకు ప్రొవైడ్ చేస్తాం. డైలీ టిఫిన్ డైలీ ఒక్కొక్క వెరైటీ టైప్ ఉంటుంది. అంటే ఫస్ట్ డే ఒక డే చోలే పూరి, సెకండ్ డే వచ్చేసి నిన్న ఉప్మా అండ్ ఇడ్లీ అయింది. టుడే ఇస్ మంచూరియన్ నూడిల్స్. డే ఆఫ్టర్ టుమారో డే అట్లా కంటిన్యూగా అలాగ ఉన్నాయి డిషెస్ అలాగ ఉన్నాయి. అట్లా డైలీ మేము ఒక 2500 members కి ప్రిపేర్ చేస్తాం. అదే కిచెన్ సెక్షన్ మొత్తం నేను మా సౌత్ ఇండియన్ చెఫ్ బాను, ఇంకా మా టీం మొత్తం ఉన్నది. ఒక 10-15 members కలిసి చూసుకుంటాము. ఇట్లా డైలీ వచ్చిన వాళ్ళకి ఎవరికి కాదనుకుంటే అందరికీ ప్రసాదం దొరికేంత వరకు 7:30 ఆర్తి కాగానే స్టార్ట్ చేస్తాం. 7:30 to 10:30 వరకు నడుస్తూనే ఉంటుంది. చాలా అదృష్టం. ఇంకోటి అదృష్టం అందరికీ దొరకది కానీ అందరికీ దొరకాలని చెప్పి మా కోరుతున్నాము మా టీం తరఫున. మాకు ఇంతమంది ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం ఇట్లనే చేసుకోవాలని చెప్పి ఆ దేవుని ఆశీస్సులు మా వెంబడి ఉండాలని కోరుకుంటున్నాము. గణేష్ మహారాజ్ కి జై. గణేష్ మహారాజ్ కి జై. లొకేషన్ వచ్చేసి మనకి రిసాలా బజార్ సాధనా మందిర్లో అయితే ఉంది. అల్వాల్